అడుగులు వేసే వయసులో చేయి పట్టి నడిపిస్తూ నడక నేర్పించేవాడు నాన్న. అలా నడక నేర్చుకున్న వ్యక్తి ఈరోజు తండ్రి బాటలో నడుస్తూ ఆ తండ్రి తీరని కలను సాకారం చేశాడు. తండ్రిలా ప్రజాసేవే తన ధర్మమని నమ్మి గెలిపించిన ప్రజల కోసం సభలో అడుగుపెట్టాడు. శాసనసభలో అరుదుగా కనిపించే ఓ ఫీట్ను చేసి చూపించారు ఆ తండ్రి కొడుకులు. ఇంతకీ ఎవరా తండ్రి, ఎవరా కొడుకు? తండ్రి ఎమ్మెల్సీ, కొడుకు ఎమ్మెల్యే. ఒకే సభలో పక్కపక్కనే తండ్రి కొడుకులు. శాసనసభలో అరుదైన ఘట్టం. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తండ్రి కొడుకులైన వీరిద్దరిలో తండ్రి ఎమ్మెల్సీ, కొడుకు ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాల్లో ఇలా తండ్రి కొడుకులు ఇలా పక్కపక్కన కూర్చుని కనిపించడం చాలా అరుదనే చెప్పాలి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో పక్కపక్కనే కూర్చోగలిగారు తండ్రి కొడుకులు. నాగర్ కర్నూలు నుంచి తొలిసారి గెలిచిన రాజేష్ రెడ్డి తన తండ్రి నుంచే సభా కార్యకలాపాల గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం దక్కింది. ఎమ్మెల్యేగా గెలవాలన్నది కూచుకుళ్ల దామోదర్ 2.5 దశాబ్దాల కల. కానీ అది ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలింది. 5 సార్లు పోటీ చేసినా ఆయన ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. కానీ ఆయన కలను నిజం చేసి చూపించారు కొడుకు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ఎన్నికలకు ముందు మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కలయికతో బీఆర్ఎస్ బలం పెరిగింది. దీంతో రాజేష్ రెడ్డి గెలుపు అసాధ్యమని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ పట్టు విడవకుండా తండ్రి అండతో పోరాడిన రాజేష్ రెడ్డి సీనియర్లైన మర్రి జనార్దన్ రెడ్డిని మట్టి కర్పించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన తొలిసారే నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. దీంతో ఎన్నో ఏళ్లుగా తీరని తండ్రి కలను కొడుకు నెరవేర్చినట్లయింది. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఓ డాక్టర్. అప్పటికే ప్రజాసేవలో ఉన్న రాజేష్ మరింత మందికి సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ అసెంబ్లీ వరకు వచ్చేశానన్నది ఆయన మాట. డాక్టర్ వృత్తిలో ఉంటే ఒక సెక్టర్కే మనము సేవ చేయవచ్చు. అదే ప్రజాస్వామ్యంలో ఉంటే ఏ సెక్టర్కైనా చేయవచ్చు. అంటే ప్రజలలో ఉండొచ్చు, ఈ ప్రజలు, ఆ ప్రజలు, ఆ కులము, ఈ కులము, ఆ పార్టీ, ఈ పార్టీ కూడా అందరికీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సాయం చేయవచ్చు. ప్లస్ మా ఫాదరు, తండ్రి గారు 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక్క నల్లమచ్చ అంటే ఏ పొలిటీషియన్ కూడా ఈయన తప్పు చేసిండు, ఈయన లంచాలు తీసుకున్నాడు, లేకపోతే ఈయన కరప్టెడ్ ఉన్నాడని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటి క్లీన్ రాజకీయం చేసిన మా తండ్రి గారి బాటలో ఉండాలి. నేను కూడా అందరికి చేయాలి. ఆయన చేసిన మంచి పనులు ఏదైతే మేము సొంత డబ్బుతో కాలేజీలు కట్టడం కానీ, హాస్పిటల్ కట్టడం కానీ ఎప్పటి నుంచో అంటే రాజకీయాలు లేనప్పటి నుంచి చేస్తూ వచ్చాడు. అదే కొనసాగాలి, అలా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మేము గెలవడం జరిగింది. ఇప్పుడు మేము ఎలా చేస్తామో ప్రజలకు నిర్ణయించాలి. మేము కూడా సేవలో ఉండాలనే భావనతోనే ఈరోజు రాజకీయాలకు వచ్చినాం. మా విజయం వెనుక ముందుగా మా తండ్రి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత మూడోది మీరు చెప్పే క్యాండిడేట్ మీద వ్యతిరేకత, అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను గెలిచాను. నిజానికి తండ్రి ఇప్పటికే ఎమ్మెల్సీ. తన కొడుకుకు టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్, కేటీఆర్ ను ఎన్నోసార్లు కోరారు. కానీ కుదరదంటే కుదరదంటూ పక్కన పెట్టేశారు. పైగా దామోదర్ రెడ్డిని అవమానించేలా పార్టీలో ఆయన వ్యతిరేకులను ప్రోత్సహించారు. అవమానం ఎదురైన చోట ఉండలేననుకున్న దామోదర్ రెడ్డి తన కొడుకును కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. రాజేష్ లోని ఉత్సాహాన్ని, ప్రజల్లో ఉన్న ఆదరణను గుర్తించిన రేవంత్ రెడ్డి ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఇప్పించారు. అదే నాగర్ కర్నూలు పొలిటికల్ హిస్టరీని మార్చే ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి దృష్టి డెవలప్మెంట్ మీద చాలా ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. శాసనసభ్యులు కూడా మీరు వర్క్ చేయాల్సిందే అని పదే పదే చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో అయినా సరే, కలిసినప్పుడైనా సరే. కాబట్టి ఎప్పుడైతే మన ఇన్కమ్ మనం పని చేయాలనే ఇన్కమ్ మన నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా పని జరుగుతుంది. మేము కూడా అదే విధంగా అదే బాటలో నడవాలి. మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము రావడమే పబ్లిక్ ప్రజాసేవ కోసం వచ్చినాం కాబట్టి తప్పకుండా మా ఒక కాన్స్టిట్యున్సీ వరకైతే మేము తప్పకుండా
డెవలప్ చేయాలనే విధంగానే ఆలోచిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని ఘంటాపథంగా చెబుతున్నారు తండ్రి కొడుకులు. ఆయన చూపిస్తున్న ఉత్సాహం తమలో మరింత జోష్ను నింపుతోందంటున్నారు. మా ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు, ఎవరినన్నా ధీటుగా ఎదుర్కొనే ఆ పవర్ ఉంది. ఎంత చేసినా ఆయన పబ్లిక్లో ఉన్న క్రేజ్ కానీ, యువకుల్లో ఉన్న క్రేజ్ కానీ, మాట్లాడే తీరు కానీ అదే అంత అనుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 నెలల మాత్రం పాలన కూడా అంటే మాకే షాక్ ఇచ్చిండు. మొత్తానికి తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి, ఇలా ఇద్దరూ కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తామని చెబుతున్నారు ఈ ఇద్దరు నేతలు. నాగర్ కర్నూల్లో గెలవటం ఎలా ఉంది అని అడిగితే ఆ కొడుకు చెప్పిన సమాధానం, తండ్రి వల్లనే నెరవేరుతుంది అది. కాబట్టి ఆయన మెయింటైన్ చేసిన కాడర్ కానీ, ఆయన మెయింటైన్ చేసిన మంచి పనులు కానీ, ఆయన మెయింటైన్ చేసిన మంచితనం కానీ అది అప్పుడు కొద్దిగా మార్జిన్తో పోయినా ఇప్పుడు నా రూపంలో అది నిజమైంది. మరి కొడుకు గెలిచిన శాసనసభలో అడుగు పెట్టడం ఎలా ఉంది అని తండ్రిని అడిగితే చెప్పిన సమాధానం, ఇప్పుడు నేను గెలిచినాకనే ఎక్కువ సంతోషం ఉంటుంది. కొడుకుకు ఐఏఎస్ వచ్చిందనుకోండి, తండ్రి ఎంత హ్యాపీ పడతాడు. నేను కావాలనుకున్నా, నా కొడుకు అయ్యాడు, నాకన్నా నా కొడుకు ప్రైజుడు కావాలనే ఆలోచన నాకు ఉంటుంది. కనుక నాకు ఆయన గెలిచిన దానికన్నా ఆయనకు ఉన్న దానికన్నా నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. రాజకీయాలకు కొత్త, సభలో అడుగు పెట్టడం తొలిసారి. సభ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, తోటి నేతలతో ఎలా మాట్లాడాలి, ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలంటే ఏం చేయాలి, ఇలా అన్ని ప్రశ్నలే. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తండ్రి పక్కనే ఉన్నాడు. ప్రతి అడుగులో తోడుగా నేనుంటానని భుజం తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో నాగర్ కర్నూల్ ప్రజలకు వీలైనంత సేవ చేసేందుకు ప్రస్తుతం ఈ తండ్రి కొడుకులు ముందుకు సాగుతున్నారు.